హాయ్ అండి. పిల్లల కోసం చేసిన లోపల ఏమాత్రం మెత్తగా ఉండకుండా చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఒక బౌల్‌లోకి 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి, కావాలంటే 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవచ్చు. తగినంత సాల్ట్, బటర్ 2 టేబుల్ స్పూన్స్ గట్టిది వేసా అండి. అలానే చీజ్ కూడా 1 స్లైస్ వేసా అండి. దీన్ని పిండిలో కలిపి కాచి చల్లారిన పాలు కొంచెం కొంచెంగా వేసి ఈ విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్‌గా కలుపుకోకూడదు. కొంచెం హార్డ్‌గా ఉండాలి. లేదంటే ఆయిల్ పీల్చేస్తాయి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పలచని చపాతీలాగా ఒత్తుకోవాలి. 2 ముద్దల్లా తీసుకొని చేసుకోవచ్చండి. నేను ఒక ముద్దని ఈ విధంగా చేసుకుంటున్నాను. మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. కట్టర్‌తో కానీ, చాక్‌తో కానీ. నేను ఈ సైజులో కట్ చేసుకుంటున్నా అండి. ఇంకా చిన్నగా కట్ చేసినా చాలా బాగుంటాయి. పలుచని అట్ల కర్ర తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతాయండి. ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్‌లో వేయించుకుని మీకు కావాలంటే స్వీట్‌లా కూడా చేసుకోవచ్చండి. షుగర్ సిరప్‌లో కానీ, బెల్లం పాకంలో కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా వేయించుకుని పక్కకు తీసుకోవడమే. 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి.